స్టూడెంట్స్, వెల్కమ్ టు T1 అకాడమీ. సయ్యద్ డైనాసిటీ ఇది మనకి 4th డైనాసిటీ ఈ ఢిల్లీ సుల్తానేట్స్లో. సో సయ్యద్ డైనాసిటీ రూల్డ్ ఇండియా ఫ్రమ్ 1414 టు 1451. 1414 టు 1451. సో అయితే ఈ కాలంలో ఏం జరిగింది అని మనం చూసుకున్నట్టయితే, సయ్యద్ కిజర్ ఖాన్, సో ఈ స్టార్టెడ్ ద న్యూ డైనాసిటీ సయ్యద్ డైనాసిటీ. సయ్యద్ కిజర్ ఖాన్ రూలింగ్కి వచ్చి సో 7 సంవత్సరాల పాటు ఇతను భారతదేశాన్ని రూల్ చేయడం అయింది. ఎవరు? సయ్యద్ కిజర్ ఖాన్. సో సయ్యద్ కిజర్ ఖాన్ నౌ ఈ వాజ్ ద రూలర్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్. సో 7 సంవత్సరాల పాటు ఇతను రూల్ చేసిన, ఇతను రాజప్రతినిధిగానే, అంటే తైమూర్ రాజప్రతినిధిగా ఇతను రూల్ చేయడం అనేది జరిగింది. సో ఇతను ఎక్కడైనా ఈ రాజు, కింగ్ అంటే షా అని కానీ, సుల్తాన్ అనే బిరుదులు ఎటువంటివి ధరించినట్లు మనకు తెలియట్లేదు. సో అలాగే ఇతని పేరున నాణాలు, కాయిన్స్ కూడా ముద్రించినట్టు మనకు తెలియట్లేదు. సో దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే, సయ్యద్ కిజర్ ఖాన్ ఇతను తైమూర్ రాజప్రతినిధిగానే సయ్యద్ డైనాసిటీ అని స్టార్ట్ చేసినప్పటికీ అతను రాజప్రతినిధిగానే అతను రూలింగ్ కంటిన్యూ అయినట్టు మనకి తెలుస్తుంది. అయితే సయ్యద్ కిజర్ ఖాన్ రూలింగ్కి వచ్చేసరికి ఏమైందంటే, ఈ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం అనేది చిన్నదైపోయింది. సో ఇదేంటి, సింధ్, పంజాబ్ అండ్ దోబ్ రీజన్, గంగా యమున దోబ్ రీజన్లో వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ ఈ పార్టీకి పరిమితం అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో స్టార్ట్ అయినటువంటి ఈ చిన్న చిన్న ప్రాంతీయ రాజ్యాలు, సో అవి మనకి ఈ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఇవి ఎక్కువగా వ్యాప్తి చెందడం జరిగింది. అంటే వాళ్ళ పరిపాలనా దృష్ట్యా సో ఎక్కువ సామ్రాజ్యాలు ఏర్పడ్డాయని చెప్పి మనం ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో చెప్పుకున్నాం. ఇలా లోకల్ సామ్రాజ్యాలు మనం లోకల్గా కొన్ని సొంత రాజ్యాలు, స్వయం ప్రతిపత్తి గల రాజ్యాలు ఏర్పడడం జరిగింది. కాబట్టి ఈ ఢిల్లీ సామ్రాజ్యం తాలూకా ఈ పరిధి అనేది లిమిటెడ్గా అయిపోయింది. సో ఆ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే, ఈ సయ్యద్ కిజర్ ఖాన్ రూలింగ్కి వచ్చే సమయానికి మనం చూసుకున్నట్టయితే మనకి బెంగాల్, జాన్పూర్, రాజస్థాన్, మాల్వా, గుజరాత్, కాందేశ్, డెక్కన్ ఇలా ఈ ప్రాంతాలు ఆల్రెడీ స్వయం ప్రతిపత్తి ప్రకటించుకొని వాళ్ళకి వాళ్ళు రూల్ చేసుకుంటున్నారు. బెంగాల్, జాన్పూర్, రాజస్థాన్, మాల్వా, గుజరాత్, కాందేశ్ అండ్ డెక్కన్. సో ఇప్పుడు ఈ ఢిల్లీ సుల్తానేట్ రాజ్యం కూడా మనం చూసుకున్నట్టయితే దీనిలో ఒక రాజ్యంగా ఉన్నట్టు అయిపోయింది. అంటే ఇంత పెద్ద సామ్రాజ్యం చిన్నదిగా ఒక పార్ట్కి ఈ సింధ్, పంజాబ్ అండ్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ సో పరిమితం అయిపోయేసరికి ఇలా, సో దీనివల్ల ఈ సయ్యద్ కిజర్ ఖాన్ కాలంలో సో నిరంతరం యుద్ధాలు చేయవలసిన పరిస్థితి వచ్చింది. సో ఎందుకంటే ఈ రాజులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు దాడి చేసి ఈ సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవాలని, అలాగే ఈ లోపల అంతర్గత కలహాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతీయ రాజులు సో ఇలా వివిధ విధానాల వల్ల, అంటే వీళ్ళు దీన్ని ఆక్యుపై చేసుకోవాలని, ఇతను వీటిని ఆక్యుపై చేసుకోవాలని, అలాగే ఈ సామ్రాజ్యంలో ఉండేటువంటి అంతర్గత కలహాలు, సో ఇవన్నీ ఈ సయ్యద్ కిజర్ ఖాన్ కాలంలో జరిగినట్టు మనకి తెలుస్తుంది. సో దట్టు సయ్యద్ కిజర్ ఖాన్ ఎక్కడ అతను కింగ్గా ప్రకటించుకోకపోవడం అనేది, సుల్తాన్గా ప్రకటించుకోకపోవడం అనేది కూడా ఒక విషయంగా మారింది. సో ఈ విధంగా ఈ రాజ్యాలు వాటి విస్తరణకు అవి ట్రై చేస్తే, ఇక్కడ ఈ ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యం కూడా విస్తరణకు ట్రై చేయడం అనేది జరిగింది. సో ఎనీవే,
సో ఈ విధంగా 7 సంవత్సరాల పాటు కంటిన్యూ యుద్ధాలతో తలమునకలై సయ్యద్ ఖిజర్ ఖాన్ ద ఫౌండర్ ఆఫ్ ది సయ్యద్ డైనస్టీ ఉండేవాడని మనకు అర్థమవుతుంది. సో ఇకపోతే సయ్యద్ ఖిజర్ ఖాన్ తర్వాత మనం చూసుకున్నట్టయితే సో సయ్యద్ ఖిజర్ ఖాన్ సన్ ముబారక్ షా ఈ కేమ్ టు ద పవర్. ముబారక్ షా ఈ కేమ్ టు ద పవర్. సో ముబారక్ షా మనం చూసుకుంటే అతని తండ్రి కంటే కూడా ఇతను సమర్థవంతుడుగా మనకు తెలుస్తుంది. ముబారక్ షా అతని తండ్రి కంటే కూడా అతను సో సుల్తాన్ అని పిలుచుకున్న మొదటి సయ్యద్ డైనాసిటీ రాజు, కింగ్ సుల్తాన్. సో ఇతను సుల్తాన్గా ప్రకటించుకోవడం అనేది జరిగింది. సో ముబారక్ షా టైంలో మనం చూసినట్టయితే యాహ్యా బీన్ అహ్మద్ షర్హిందీ అనే హిస్టోరియన్ ఉండేవాడు. హిస్టోరియన్. సో యాహ్యా బీన్ అహ్మద్ సర్హిందీ ఈ wrote తారీఖీ ముబారక్ షాహీ వాజ్ రిటన్ బై యాహ్యా బీన్ అహ్మద్ సర్హిందీ. సో ఇది ముబారక్ షా మీద రాయడం అనేది జరిగింది. సో ముబారక్ షా రాజ్యానికి వచ్చేసరికి సో ఇలాంటి పరిస్థితులే ఉండేవి. ఎలాంటివి? మనకి ఖిజర్ ఖాన్ ఉండేటువంటి పరిస్థితులే ఉండేవి. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ముబారక్ షా కాలంలో ముబారక్ షా ఈ ప్రొటెక్టెడ్ ది ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ ఫ్రమ్ ది మాల్వా రూలర్స్, రాజ్పుట్స్ అండ్ గ్వాలియర్ కింగ్స్. వీళ్ళ నుంచి రాజ్పుట్స్, మాల్వా, గ్వాలియర్ అండ్ జాన్పూర్. సో వీళ్ళ నుంచి ఈ ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ ఆక్యుపై చేయకుండా కాపాడగలిగాడు. ఎవరెవరు? సో రాజస్థాన్ రాజ్పుట్స్, మాల్వా, గుజరాత్ అండ్ జాన్పూర్ ఈ ప్రాంతాల నుంచి. అంతేకాకుండా కాబూల్ని రూల్ చేస్తున్నటువంటి మొఘల్స్ నుండి కూడా ఇతను సామ్రాజ్యాన్ని కాపాడడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇతను ఈ దోబ్ ప్రాంతంలో ఉండేటటువంటి గంగా యమున ఈ ప్రాంతంలో దోబ్ ప్రాంతంలో ఉండేటటువంటి హిందూ జమీందారుల్ని, అలాగే పంజాబ్ ప్రాంతంలో ఉండేటటువంటి ముస్లిం నోబల్స్ని ఇతను సమర్థవంతంగా డిఫీట్ చేయడం అనేది జరిగింది. సమర్థవంతంగా కంట్రోల్లో ఉంచడం అనేది జరిగింది. సో ఈ విధంగా ముబారక్ షా అతని పరిపాలనా కాలంలో ఒకవైపు హిందూ జమీందారుల్ని అలాగే ముస్లిం నోబల్స్ని కంట్రోల్ చేస్తూ ఇంకోవైపు దేశంపై జరిగేటటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఈ రాజ్పుట్స్ నుంచి కానీ, మాల్వా నుంచి కానీ, జాన్పూర్ నుంచి కానీ, అలాగే ఈ కాబూల్ మొఘల్స్ నుంచి కానీ ఆ దాడుల్ని నుంచి ఇతను ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఇతను ప్రొటెక్ట్ చేయగలిగాడు. ఎవరు? ముబారక్ షా. సో కాకపోతే ముబారక్ షా ఇతను తన సొంత ప్రభువులు ఎవరైతే ఉన్నారో, తన సొంత వ్యక్తిగత టీంలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సొంత ప్రభువులు, వాళ్ళ అవినీతికి, సో వాళ్ళ అధికార దాహానికి ఇతను బలైపోవడం జరిగింది. సో ముబారక్ షా వాజ్ బీహెడెడ్ బై ది ఓన్ నోబెల్స్. సో అతని దగ్గర ఉండేటటువంటి సొంత నోబెల్సే అతన్ని తల నరికి చంపడం అనేది జరిగింది. సో అయితే ఈ ముబారక్ షా తర్వాత అతని అల్లుడైనటువంటి మహమ్మద్ షా ఈ కేమ్ టు ద పవర్. ముబారక్ షా తర్వాత అతని అల్లుడైనటువంటి మహమ్మద్ షా ఈ కేమ్ టు ద పవర్. మహమ్మద్ షా అధికారానికి వచ్చాడు. సో మహమ్మద్ షా అధికారానికి వచ్చినప్పుడు చూస్తే అతని పిఎం సర్వరుల్ ముల్క్ ఈ వాజ్ ద పిఎం ఆఫ్ మహమ్మద్ షా. మహమ్మద్ షాకి పిఎం సర్వరుల్ ముల్క్. సో ఇతను యాక్చువల్లీ ఈ ముబారక్ షాని చంపడం అనే కుట్రలో భాగంలో ముఖ్యమైన వ్యక్తి. ఎవరు? సర్వరుల్ ముల్క్. సో ఇతను పిఎంగా ఉండేవాడు మొహమ్మద్ షా కాలంలో. అండ్ ఈ వాజ్ ఏ డీఫాక్టో రూలర్. సో మొహమ్మద్ షా అతను సుల్తాన్ అయినప్పటికీ సో మొత్తం పవర్స్ అన్నీ సర్వరుల్ ముల్క్ చేతిలోనే ఉండేవి. సో ఈ వాజ్ ఏ డీఫాక్టో రూలర్. సో సర్వరుల్ ముల్క్ ఏంటంటే అతను ఏం చేసేవాడంటే సో
ఈ మహమ్మద్ షా కాలంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ సప్రెస్ చేయాలి అని అనుకున్నాడు. సో ఎవరైతే శత్రువులు ఉన్నారో సో వాళ్ళందరినీ సప్రెస్ చేయాలని సర్వరుల్ ముల్క్ అనుకున్నాడు. సో ఇది కొంతమందికి నచ్చలేదు. సో ఇది కొంతమందికి నచ్చక వాళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. ఎవరు? కొంతమంది నోబెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సర్వరుల్ ముల్క్ తాలూకా విధానాలని యాక్సెప్ట్ చేయకుండా తిరుగుబాటు చేయడం జరిగింది. అలాగే మొహమ్మద్ షాకి సో ప్రాణాపాయాన్ని సృష్టించేటటువంటి సర్వరుల్ ముల్క్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ చూసిన తర్వాత మహమ్మద్ షా సర్వరుల్ ముల్క్ని చంపించడం జరిగింది. ఎందుకంటే ఎప్పటికైనా పిఎం డీఫాక్టో రూలర్, సో అతను ఎప్పటికైనా ఇతని ప్రాణానికి హాని. సో కాబట్టి మహమ్మద్ షా కిల్ ది సర్వరుల్ ముల్క్. సో ఈ కాలంలో చూసినట్టయితే ఇతను చాలా వరకు ఈ ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యాన్ని కాపాడినప్పటికీ మిగతా స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యాల నుంచి ఇతను సామ్రాజ్యాన్ని కాపాడినప్పటికీ సో ఇతను శాంతి సుస్థిరతలను, పీస్ అండ్ ట్రాంక్విలిటీని ఇతను నెలకొల్పలేకపోయాడు. ఎందుకంటే పాలన, అడ్మినిస్ట్రేషన్ అంతా అస్తవ్యస్తంగా ఉండేది. ఒక పక్క హిందూ జమీందారులు, ఒక పక్క ముస్లిం నోబెల్స్, వీళ్ళందరూ సో ఎవరికి వాళ్ళు నచ్చినట్టు ఉండేవారు. సో దీని ద్వారా ఇతను శాంతి సుస్థిరతల్ని, పాలనని సరిగ్గా చేయలేని పరిస్థితిలో ఉండేవాడు. బట్ ఎనీవే ఈ కాలంలో మనం చూసినట్టయితే ఈ మహమ్మద్ షా కాలంలో మాల్వా సైనిక దాడి జరపడం అనేది జరిగింది. దీని మీద ఢిల్లీ సామ్రాజ్యంపై మాల్వా సైనిక దాడి జరపడం జరిగింది. సో ఈ సైనిక దాడి నుంచి మహమ్మద్ షా ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యాన్ని బహుళల్ లోడి ఈ వాజ్ ఎ గవర్నర్ ఆఫ్ లాహోర్. సో బహుళల్ లోడి సహాయంతో ఇతను మాల్వా అటాక్ని ఎదుర్కోవడం అనేది జరిగి ఢిల్లీని కాపాడడం అనేది జరిగింది. ఎవరి దాంతో? బహుళల్ లోడి ఈ వాజ్ ఎ గవర్నర్ ఆఫ్ లాహోర్. సో ఇతని అసిస్టెంట్స్తో మాల్వా సైనిక దాడిని తిప్పికొట్టి ఢిల్లీని కాపాడడం అనేది జరిగింది. సో ఈ మహమ్మద్ షా టైంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అంతేకాకుండా మహమ్మద్ షా గేవ్ ఎ టైటిల్ టు బహుళల్ లోడి, రాన్ ఈ రానన్. This was the title which was given by Muhammad Shah to Bahulal Lodi. And after the death of Muhammad Shah, his son Alauddin, who came to the power. Alauddin who came to the power. Alauddin was the last ruler of Delhi, last ruler of Sayyid dynasty. Alauddin. So Alauddin, he came to the power with the title of Alam Shah. He came to the power with the title of Alam Shah. So Alam Shah meaning emperor of the world. It was the title of the Alauddin. సో అల్లావుద్దీన్ జనరల్గా ఇతను చాలా పవర్ఫుల్గా రావడం జరిగింది. కాకపోతే ఇతని పరిపాలన అనేది ఇతని ఎక్స్పెక్టేషన్ ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయినట్టు లేదు అల్లావుద్దీన్ది. సో అతను ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోయాడు. సో అల్లావుద్దీన్ కాలంలో మనం చూసినట్టయితే సో పరిపాలన అంతా అస్తవ్యస్తంగా, చాలా డిస్టర్బ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. సో అంతేకాకుండా అంతరంగిక అల్లకల్లోలాలు ఉండేవి. అంటే సో ఇంటర్నల్గా కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి. అంటే రాజ్యం బయటే కాకుండా, అంటే ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్సే కాకుండా, అంటే ఎక్స్టర్నల్గా మనకి మాల్వా, జాన్పూర్, ఈ బెంగాల్, గుజరాత్
వీటి నుంచి వచ్చే ఇబ్బందులే కాకుండా ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్సే కాకుండా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంతరంగికంగా కూడా లోపల ప్రభువుల మధ్య సామంతుల మధ్య ఈ నోబెల్స్ మధ్య గొడవలు, దాని ద్వారా ఇతనికి భయంకరమైన ఇబ్బంది పరిస్థితి వచ్చేసింది. ఎవరికి? ఈ అల్లావుద్దీన్కి. సో ఈ పరిస్థితులన్నీ చూసినటువంటి అల్లావుద్దీన్ ఇతను ఈ ఢిల్లీని విడిచి దీన్ని కంట్రోల్ చేయలేక ఇతను వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఢిల్లీని వదిలి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఈ సమయంలో బహుళల్ లోడి ఎవరైతే ఈ గవర్నర్ ఆఫ్ లాహోర్ ఉన్నాడో ఇతను ఈ ఢిల్లీ సామ్రాజ్యాన్ని అతను అండర్లోకి తెచ్చుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చిందనమాట. ఇతను ఎవరు? అల్లావుద్దీన్ ఢిల్లీని విడిచి వేరే ప్రాంతానికి ఈ సమస్యల్ని సాల్వ్ చేయలేక వెళ్ళిపోవడం ద్వారా బహుళల్ లోడి ఈ స్టార్టెడ్ ఏ న్యూ డైనాసిటీ, లోడి డైనాసిటీ. Bahulal Lodi was the founder of the dynasty, and Lodi dynasty ruled from 451 to 1526. Almost 75 years. 75 years Lodis ruled the Delhi Sultanate Kingdom. Totally 3 kings, they ruled 75 years. Bahulal Lodi ఇతను రాజ్యానికి వచ్చి 39 సంవత్సరాల పాటు ఇతను రాజ్యాధికారం చేయడం జరిగింది. 39 ఇయర్స్ ఇతను ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్య పరిపాలకుడిగా వ్యవహరించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే మనం ఈ ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత ఢిల్లీ సామ్రాజ్యం అనేది ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత చాలా విచ్ఛిన్నం అవ్వకుంటూ వచ్చింది. ఆ తర్వాత మనం తీసుకున్న ఈ డైనాసిటీలో చూసుకున్నట్టయితే ఈ లోడీ డైనాసిటీ మళ్ళీ ఈ ఢిల్లీ సామ్రాజ్యాన్ని అంత పటిష్టంగా ఏర్పాటు చేయాలనుకున్న డైనాసిటీగా మనం చెప్పొచ్చు. ఎప్పుడు? ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత. బహుళల్ లోడి 39 సంవత్సరాల పాటు ఈ ఢిల్లీ సామ్రాజ్యాన్ని రూల్ చేయడం జరిగింది. ఇతని కాలంలో మనం చూసుకున్నట్టయితే అఫ్ఘాన్స్ ఎవరైతే ఈ అఫ్ఘాన్ నోబెల్స్ కానీ అఫ్ఘాన్ ఆఫీసర్స్ కానీ ఎవరైతే బహుళల్ లోడికి సహాయ సహకారాలు అందించారో ఈ రాజ్యానికి రావడానికి, వాళ్ళందరికీతో పాటు ఇతను ఫ్రెండ్షిప్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది జరిగింది. ఎవరు? బహుళల్ లోడి. ఎందుకంటే మనకి ఈ లాస్ట్ డైనాసిటీ అయినటువంటి లోడీ డైనాసిటీ ఇది అఫ్ఘాన్స్. యాక్చువల్లీ అఫ్ఘాన్స్ రూల్ చేస్తున్నటువంటి మొట్టమొదటి డైనాసిటీ ఈ లోడీ డైనాసిటీ మనకి. మనం ఈ స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సైద్ డైనాసిటీ ఇవి మనకి టర్కీస్ రూలింగ్లో ఉంటే మొట్టమొదటి డైనాసిటీ లోడీ డైనాసిటీ ఇది అఫ్ఘాన్ కింద ఉన్న మొట్టమొదటి డైనాసిటీ. అయితే ఈ అఫ్ఘాన్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ ఇతను చాలా వాళ్ళతో స్నేహభావంతో మెలిగారు. బహుళల్ లోడి అతని పరిపాలనా విధానం అనేది ఎలా ఉండేదంటే టర్కిష్ రూల్లా కాకుండా అంటే టర్కిష్ రూల్ అంటే మనకి ఇంతకుముందు చూసిన డైనాసిటీ అంటే నియంతృత్వం. మోనార్కీగా ఉండి నోబెల్స్ని వాళ్ళని సప్రెస్ చేయడం ఈ విధంగా ఉండేది. ఇతను అలా కాకుండా ఎవరిని సప్రెస్ చేయాలి అని అనుకోలేదు. అఫ్ఘాన్ నోబెల్స్ని కానీ ఎవరిని కానీ సప్రెస్ చేయాలి అనుకోలేదు. ఇతను మొనార్కికల్ వే ఆఫ్ విధానాన్ని ఇతను అనుసరించలేదు ఇక్కడ. పూర్తిగా టర్కీస్ పరిపాలనకి విరుద్ధంగా మనం బహుళల్ లోడి పరిపాలన మనం చూడొచ్చు. అయితే మనకి ఈ బహుళల్ లోడి కాలంలో చూస్తే సామ్రాజ్య విస్తరణ అనేది జరిగినట్టు మనకు తెలుస్తుంది. సామ్రాజ్య విస్తరణ అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ హిందూ జమీందార్స్ కానీ లేదంటే ఈ ముస్లిం నోబెల్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ బలంగా ఉండేవి ఏంటి మనకి దోబ్ రీజన్, ఈ గంగా యమునా దోబ్, ఈ అంతర్వేది ఏరియా, తర్వాత మనం చూసుకుంటుంటే ముల్తాన్,
తర్వాత చూసుకుంటే సింధ్, ఈ ప్రాంతాల్లో బలంగా ఉండేవారు. ఎవరు? హిందూ జమీందారులు కానీ లేకపోతే ముస్లిం నవాబ్స్ కానీ వాళ్ళు. సో ఈ ప్రాంతాలపై దాడి చేసి దోబ్, ముల్తాన్, సింధ్పై దాడి చేసి బహ్లల్ లోడి సో వీళ్ళు ఇతని ఆధిపత్యాన్ని, బహ్లల్ లోడి ఆధిపత్యాన్ని అంగీకరించేటట్టు చేయడం జరిగింది. సో ఓన్లీ డిపీట్ చేయడమే కాకుండా ఈ కింగ్స్, ఈ నవాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహ్లల్ లోడి ఆధిపత్యాన్ని యాక్సెప్ట్ చేసినట్టయింది. సో ఈ విధంగా బహ్లల్ లోడి మోస్ట్ పవర్ఫుల్ కింగ్గా తయారవడం జరిగింది. మోస్ట్ పవర్ఫుల్ కింగ్గా బహ్లల్ లోడి తయారవడం జరిగింది. అంతేకాకుండా ఇతని కాలంలో, ఈ బహ్లల్ లోడి కాలంలో సో ముఖ్యంగా మేవార్కి చెందినటువంటి అహ్మద్ అలీ ఖాన్, మేవార్కు చెందినటువంటి అహ్మద్ అలీ ఖాన్ని ఓడించి సో ఇక్కడ ఉన్నటువంటి 7 పరగణాలు, 7 పరగనాస్ని ఇతను ఢిల్లీలో కలుపుకోవడం అనేది జరిగింది. బహ్లల్ లోడి ఈ 7 పరగణాలని ఢిల్లీలో కలపడం అనేది జరిగింది. అంతేకాకుండా సర్కీ డైనాసిటీ రూలింగ్ చేస్తున్నటువంటి జాన్పూర్, JAUN, జాన్పూర్ ఏదైతే ఉందో ఈ జాన్పూర్ని సామ్రాజ్యంలో కలిపేసుకోవడం అయింది. సర్కీ వంశంలో సర్కీ డైనాసిటీలో సర్కీ వంశం రూల్ చేస్తున్నటువంటి జాన్పూర్ని ఇతను ఢిల్లీలో కలిపేసుకోవడం, సామ్రాజ్యంలో కలిపేసుకోవడం అయింది. అంతేకాకుండా ఇతను గ్వాలియర్పై తిరుగుబాటు చేసి గ్వాలియర్ పైన తిరుగుబాటు చేసి సో గ్వాలియర్ కింగ్ను ఓడించి ఇతని చేత 80 టంకాస్ కప్పం, ట్రిబ్యూట్ చెల్లించేటట్టు చేయడం జరిగింది. ఎవరు? బహ్లల్ లోడి. సో ఈ విధంగా ఇతను సో ఇన్నర్గా, అంతరంగికంగా ఉండేటటువంటి హిందూ ఎవరైతే ఈ జమీందారులు ఉంటారో వాళ్ళు ఈ ముస్లిం నవాబ్స్ని సప్రెస్ చేయడమే, అంటే వాళ్ళని సప్రెస్ చేసి చేయడమే కాకుండా, వాళ్ళని కంట్రోల్ చేయడమే కాకుండా ఇతను ఈ మేవార్ అండ్ జాన్పూర్, ఈ గ్వాలియర్ ప్రాంతాలను కూడా ఓడించడం జరిగింది. ఓడించి సో కొన్ని చోట్ల అతను కప్పం తీసుకోవడం జరిగింది, కొన్ని చోట్ల సామ్రాజ్యాన్ని అతను సామ్రాజ్యంలో కలిపేసుకోవడం జరిగింది. ఇంతే కాకుండా ఇతని పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఇతను ఒక న్యాయ కోవిదుడుగా ఉండేవాడు. సో ప్రజలందరూ ఇతని కాలంలో చాలా సుఖ సంతోషాలతో ఉండేవారని మనకు తెలుస్తుంది బహ్లల్ లోడి కాలంలో. సో బహ్లల్ లోడి ఈ విధంగా 39 సంవత్సరాల పాటు అతను పరిపాలన చేసి సామ్రాజ్య విస్తీర్ణం చేయడం మాత్రమే కాకుండా అతను అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక ఘాటిలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప కింగ్గా మనం బహ్లల్ లోడిని చెప్పుకోవచ్చు. బహ్లల్ లోడి చనిపోయిన తర్వాత అతని కుమారుడు సికిందర్ లోడి, సో బహ్లల్ లోడికి 9వ కుమారుడైనటువంటి 9th సన్ అయినటువంటి సికిందర్ లోడి, సో యాక్చువల్ నేమ్ ఈజ్ నిజాం ఖాన్. సో అండ్ ఈజ్ టైటిల్ ఈజ్ సికిందర్ లోడి రాజ్యాధికారానికి రావడం జరిగింది బహ్లల్ లోడి తర్వాత. సికిందర్ లోడి అతను రాజ్యానికి వచ్చి సో 28 సంవత్సరాల పాటు ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలన చేయడం జరిగింది. సో ఈ మొత్తం మనం ఈ లోడి డైనాసిటీ వంశం మొత్తంలో చూసుకున్నట్టయితే సో గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ లోడి డైనాసిటీ వాజ్ సికిందర్ లోడి. ఈ వాజ్ ద గ్రేటెస్ట్ కింగ్. సో ఇతను రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఇతను సామ్రాజ్యాన్ని విస్తరించాలి అనుకున్నాడు. సో ముందుగా విస్తరించడానికి ముందు, సామ్రాజ్య ఎక్స్పాన్షన్కి ముందు ఇతను శత్రువుల్ని భయంతోనో లేదా సమాధానపరుస్తూనే
వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం అనేది జరిగింది. సో అంతేకాకుండా అంతరంగ కలహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సో అతి కఠినంగా, చాలా కఠినంగా వ్యవహరించి క్లోజ్ చేయడం అనేది జరిగింది. సో దీని ద్వారా పాలన అడ్మినిస్ట్రేషన్ అనేది ఏంటి, చాలా సవ్యంగా జరగడానికి, డిస్టర్బెన్స్ లేకుండా జరగడానికి ఇది కారణమవుతుంది. అంతేకాకుండా ఇతను సికిందర్ లోడి వాళ్ళ ఫాదర్లా కాకుండా, వాళ్ళ ఫాదర్ బహుళల్ లోడి ఏంటి, ఈ ఆఫ్ఘన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని పోయి ఇతను పరిపాలన చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ సికిందర్ లోడి అలా కాకుండా ఇతను ఆఫ్ఘన్ రూలర్ అయినటువంటి బహుళల్ లోడి అతను చేసినట్టు కాకుండా టర్క్స్ రూలింగ్ లాగా, అంటే టర్క్స్ ఇంతకుముందు పరిపాలించిన 4 వంశాలాగా నియంతృత్వంగా, సో మొనార్కికల్ రూల్, నియంతృత్వంగా ఇతను రూల్ చేయడం అనేది జరిగింది. సో ఇందులో ఈ నియంతృత్వంగా అంటే, సో ఎవరైతే ఈ నోబల్స్ ఉన్నారో, లేకపోతే హిందూ జమీందార్స్ ఉన్నారో, లేకపోతే ఆఫ్ఘన్ ప్రభువులు ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకంగా రాజుకున్నారో వాళ్ళందరినీ సప్రెస్ చేయడం అనేది జరిగింది. సో అలా సప్రెస్ చేసినప్పుడు మాత్రమే పరిపాలన అనేది సవ్యంగా జరుగుతుందని మనకు అర్థమవుతుంది. ఎనీవే, సో ఇతని కాలంలో మనం చూసుకున్నట్టయితే జాన్పూర్ గవర్నర్ అయినటువంటి బర్బక్ షా, సో ఈ సికిందర్ లోడి బ్రదర్ అయినటువంటి బర్బక్ షా ఎవరైతే ఉన్నారో జాన్పూర్ గవర్నర్, అతను సో ఈ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్, స్వతంత్రత ప్రకటించుకోవడం జరిగింది. సో తర్వాత ఇతను జాన్పూర్కి సైన్యాన్ని పంపించి ఈ బర్బక్ షాని ఓడించి ఇక్కడ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫీసర్స్ని ఇక్కడ నియమించి సో జాన్పూర్ని ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ రూలింగ్లోకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుందంటే, సో ఈ రాజ్యంలో, ఈ ఢిల్లీ సుల్తానేట్ రాజ్యంలో ఎక్కడా కూడా పరిపాలన అస్తవ్యస్తంగా లేకుండా కేంద్రీకృతమైనట్టు సికిందర్ లోడి చేసినట్టు మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ధోల్పూర్, గ్వాలియర్, మాల్వా, సో ఈ ప్రాంతాల్ని ఆక్యుపై చేసుకోవడం కోసం 1504లో క్యాపిటల్ని ఆగ్రాకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ద క్యాపిటల్ ఆగ్రా వాజ్ కన్స్ట్రక్టెడ్ అండ్ ద క్యాపిటల్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ టు ఆగ్రా. తర్వాత ఏమైతే ఇక్కడ ఓడిపోవడం అనేది జరిగింది మాల్వా ఈ గ్వాలియర్ల పైన. సో అయినప్పటికీ ఇతను తర్వాత చాందేరి, నగరి, సో ఈ వీళ్ళ రాజ్యాలు, హిందూ రాజ్యాలపైన ఇతను తన ప్రతిష్టను, అంటే దాన్ని ఓడించి తన ప్రతిష్టను ఇనుమడింప చేసుకోవడం అనేది జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ సికిందర్ లోడి కాలంలో మనం చూసుకున్నట్లయితే, సో ఈ జాన్పూర్ రూలర్ అయినటువంటి, సో మాజీ రూలర్ అయినటువంటి హుస్సేన్ సర్కీ జాన్పూర్ రూలర్ని ఇతను ఓడించడం అనేది జరిగింది. జాన్పూర్ రూలర్ సో ఓడించి సో దీన్ని ఢిల్లీ సామ్రాజ్యంలో కలుపుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఇతను సామ్రాజ్య విస్తరణ చేసి పరిపాలన అనేది అపసవ్యంగా ఉండకుండా చూశాడు. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయడం అనేది జరిగింది. సో కాకపోతే ఇతనికి అత్యంత బలమైంది ఏంటంటే, సో ఈ ఖిల్జీ డైనాసిటీలో ఉన్నటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ, సో అతను ఏర్పాటు చేసినటువంటి ఏదైతే స్పై సిస్టమ్ ఉందో, గూఢచారి వ్యవస్థ, అలాంటి సేమ్ గూఢచారి వ్యవస్థని సికిందర్ లోడి అమలు చేయడం జరిగింది. దీని ద్వారా సో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి, ఢిల్లీ సామ్రాజ్య ప్రాంతంలో ఉండేటటువంటి ఎటువంటి అవకతవకలైనటువంటి కూడా ఈ స్పై సిస్టమ్ ద్వారా అతను తెలుసుకొని, గూఢచారి సిస్టమ్ ద్వారా సో అతను నిర్ణయాలు తీసుకుని, ఇది ఇతని సామ్రాజ్యం బలంగా ఉండడానికి ఒక కారణంగా కూడా మారింది. అంతేకాకుండా సెకండ్ పాయింట్ ఏంటి, ఇతను నియంతృత్వ ధోరణిలో ఉండేవాడు.
సామ్రాజ్య విస్తరణలో కానీ మిగతా సామ్రాజ్యాల్ని అణిచివేయడంలో కానీ. సో ఈ విధంగా ఇతని కాలం. సో అయితే డార్క్ సైడ్ ఆఫ్ ది సికిందర్ లోడి ఏంటి అంటే ఇతను ఫిరోజ్ షా తుగ్లక్ లాగే ఇతను కూడా ఉలేమాస్ జోక్యం అనేది సో ఇందులో కనబడుతుంది, ఎందులో పరిపాలనలో కనబడుతుంది. ఇతను కూడా జిజియా ఇలాంటి పన్నుల్ని వేయడం, తర్వాత హిందూ విగ్రహాల ఏవైతే ఉన్నాయో వాటిని సో డిస్ట్రాయ్ చేయడం, ఇలాంటివన్నీ కొన్ని ఇతన్ని సో ఫిరోజ్ షా తుగ్లక్కి దగ్గరగా ఉండేటట్టు చేస్తున్నాయి. ఇవి తప్ప రిమైనింగ్ అంతా మనకు సికిందర్ లోడి కాలంలో సో చాలా బాగానే జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. సో సికిందర్ లోడి తర్వాత ఇబ్రహీం లోడి. సికిందర్ లోడి సన్ ఇబ్రహీం లోడి కేమ్ టు ద పవర్. ఇబ్రహీం లోడి కేమ్ టు ద పవర్. సో ఇబ్రహీం లోడి సామ్రాజ్యానికి వచ్చిన తర్వాత ఇతను సామ్రాజ్య విస్తరణకై చాలా ట్రై చేయడం జరిగింది. సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం ఇతను చాలా ట్రై చేయడం అనేది జరిగింది. సో ఇతను వచ్చిన వెంటనే ఒక పెద్ద సైన్యాన్ని గ్వాలియర్ పైన నడపడం జరిగింది. గ్వాలియర్ పైన ఒక పెద్ద సైన్యం నడిపించడం జరిగింది ఇబ్రహీం లోడి. సో గ్వాలియర్ ఆక్యుపై, సో పెద్ద సైన్యం గ్వాలియర్ పైన అటాక్ చేసి చివరికి గ్వాలియర్ కింగ్ ఎవరైతే ఉన్నారో అతను వీళ్ళకి సామంతుడిగా మారిపోయేటట్టు, ఎవరికి ఇబ్రహీం లోడికి సామంతుడిగా మారిపోవడం అనేది, సో డిపీట్ అయిపోయి అతను సరెండర్ అయిపోవడం అనేది జరిగింది సో గ్వాలియర్ని. సో అలాగే గ్వాలియర్ తర్వాత మేవార్. సో మేవార్ పైన ఇబ్రహీం లోడి కాలంలో అటాక్ చేయడం జరిగింది. సో మేవార్ పైన కూడా ఇతను చాలా పెద్ద సైన్యాన్ని సో ఎక్కువ మొత్తంలో మిలిటరీని పంపించి మేవార్ని ఆక్యుపై చేసుకోవాలి అనుకున్నాడు. సో ఆ సమయంలో మేవార్ని రూల్ చేస్తుంది రాణా సంగాత్. సో జనరల్గా రాణా సంగ్రామ్ సింగ్, సో ఇతన్ని రాణా సంగా అని కూడా పిలవడం జరిగింది. రాణా సంగ్ ఈ వాజ్ వెరీ పవర్ఫుల్ రాజ్పుట్ రూలర్. సో మేవార్ విచ్ వాజ్ రూల్డ్ బై ది రాణా సంగా, ఈ వాజ్ వెరీ పవర్ఫుల్ రూలర్. సో ఈ మేవార్ను కూడా ఆక్యుపై చేసుకోవడానికి ఇబ్రహీం లోడి ఇక్కడ కూడా సైన్యాన్ని పంపించడం అనేది జరిగింది. సో ఫైనల్గా ఏమైందంటే ఇక్కడ ఇబ్రహీం లోడి సైన్యం ఓడిపోయి సో ఈ మేవార్ రూలర్ చేతిలో ఓడిపోవడం జరిగింది. సో దీని ద్వారా ఇబ్రహీం లోడి తాలూకా సైన్యం అనేది కొంచెం బలహీనమైందని మనకి ఇక్కడ అర్థమవుతుంది, బలహీనమైనట్లు మనకి తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఇబ్రహీం లోడి తను సామ్రాజ్య విస్తరణకి సో చాలా ప్రయత్నాలు చేసినట్లు మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇబ్రహీం లోడి ఈ సందర్భంలో సో ఎక్కువగా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి, అంతరంగిక కలాపాలు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. సో దీనివల్ల సో ఇబ్రహీం లోడి కాలంలో చాలా కష్టంగా ఉండేది. సో ఈ టైంలో ఎక్కువగా ఈ లోడీస్, అంతేకాకుండా ఇందులోనే ఉండేటటువంటి ఈ మహమ్మదీయా, ఈ ముస్లింలో ఉండేటటువంటి వేరే వర్గాలు వాళ్ళు బలంగా ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఎక్కువ బలంగా ఉండడం అనేది అంటే ఇవి అంతరంగిక కాన్ఫ్లిక్ట్స్కి దారితీయడం అనేది జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ఈ ఇబ్రహీం లోడి చాలా కఠినంగా వ్యవహరించేవాడు. సో ఎవరైనా తిరుగుబాటు చేసినా వాళ్ళకి శిక్షలు కఠినంగా వేసేవాడు. సో దీని ద్వారా ఏంటంటే సో వీళ్ళు చాలామంది భయపడిపోయేవారు, ఈ శిక్షలకి భయపడడం అనేది జరిగేది. సో ఇలాంటి శిక్షలు ఈ ఇబ్రహీం లోడి కాలంలో జరిగాయి. సో దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా చాలామంది ఈ ఇబ్రహీం లోడి మీద వ్యతిరేకత రావడం అని జరిగింది. సో ఈ వ్యతిరేకతలో భాగంగానే ఎవరైతే గవర్నర్స్ ఉన్నారో వేరే స్టేట్స్ తాలూకా గవర్నర్స్, సపోజ్ ఇప్పుడు లాహోర్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడి, సో అలాగే ధోల్పూర్ గవర్నర్ అలం ఖాన్ లోడి. సో వీళ్ళు ఏంటంటే అక్కడ దగ్గరలోనే ఉన్నటువంటి కాబూల్ ప్రాంతాన్ని రూల్ చేస్తున్నటువంటి బాబర్ని వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇబ్రహీం లోడి మీద వ్యతిరేకత మీద సో ఈ బోర్డర్స్లో ఉన్నటువంటి గవర్నర్సు సో బాబర్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో మొఘల్ రూలర్ అయినటువంటి కాబూల్ బాబర్
అప్పుడే ఈ పరిసర ప్రాంతాలని కాబూల్ని ఆక్యుపై చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్యుపై చేసులో పనిలో ఉన్నటువంటి బాబర్ సో వీళ్ళ కోరిక మేరకు సో ఈ గవర్నర్స్ కోరిక మేరకు ఇతను బాబర్ భారతదేశంపై దాడి చేయవలసిన అవసరం వచ్చింది. సో బాబర్ 1526 ఆ ప్రాంతంలో 1526 ఆ ప్రాంతంలో పానీపట్ అనే ప్లేస్లో హర్యానా పానీపట్ అనే ప్లేస్లో 1526లో ఇబ్రహీం లోడీ ఫోర్సెస్కి బాబర్ ఫోర్సెస్కి మధ్య యుద్ధం జరగడం. ఇబ్రహీం లోడీ అండ్ బాబర్ ఫోర్సెస్. సో ఫైనల్లీ ఇబ్రహీం లోడీ forces was defeated and Babur occupied this territory, this kingdom. And Babur, he started the Mughal dynasty. అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. సో ఇక్కడ ఇలా ఇబ్రహీం లోడీతో ఈ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో సో ఇబ్రహీం లోడీ ఓడిపోవడం జరిగింది. అండ్ ద మ్యాన్ హూ ఇబ్రహీం లోడీ ఈ వాజ్ డైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్లో చనిపోయినటువంటి మొట్టమొదటి ఢిల్లీ సుల్తానేట్ కింగ్ ఇబ్రహీం లోడీ ఈ వాజ్ డైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ ఈ వాజ్ ద ఫస్ట్ కింగ్ టు డైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్. Thank you and all the best.